హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా బాబీతో కైలా అంటూ ఉంటుంది కదా, ఏంట్రా బాబీ నన్ను మర్చిపోయావా? అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎక్కడ వెతకలేదు. అసలు అసలు నన్ను ఎలా మర్చిపోయావురా? నన్ను మర్చిపోయి జానకిని పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకున్నావురా? అంటే నా మీద నీకున్నటువంటి ప్రేమ అదేనా? చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్ని మాటలు చెప్పావురా, ఆ మాటలన్నీ మర్చిపోయావా? అసలు నన్ను ఎలా మర్చిపోయావురా బాబీ అని చెప్పేసి కైలా చాలా బాధతోటి బాబీని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీ ఏదో చెప్పబోతూ ఉన్నా సరే ఇంకా కైలా బాబీతో ఏమీ మాట్లాడనీయకుండా బాబీని కైలానే మాట్లాడుతూ ఉంటుంది. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నన్ని రోజులు కూడా ఎంత సంతోషంగా ఉన్నావురా, అవన్నీ రోజులు మర్చిపోయి ఇంకా నేను కనపడకపోయేపాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి కూడా ఒప్పేసుకున్నావా? అసలు నా గురించి వెతకవా? కైలా ఉందా లేదా, ఎక్కడుంది, అసలు బ్రతికే ఉందా అని చెప్పేసి ఏమీ ఆలోచించవా? అసలు నా గురించి ఏమన్నా ప్రయత్నాలు చేశావా అనేసి ఇంకా కైలా ఏడుస్తూ బాబీని అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే బాబీ గబుక్కున ఉలిక్కిపడి నిద్రలోంచి మేలుకుంటాడు. అంటే కైలా వచ్చినట్టుగా, ఎందుకు నన్ను కాదని జానకిని పెళ్లి చేసుకుంటున్నావు, అంటే నా మీద ప్రేమ లేదా అని చెప్పేసి కైలా బాధపడిపోతూ బాబీని అడుగుతుంది కదా. ఇంకా ఆ మాటలన్నిటికీ కూడా ఉలిక్కిపడి గట్టిగా కైలా అనేసి అరుస్తూ లెగుస్తాడనమాట. ఆ అరుపులకి అక్కడే ఉన్నటువంటి సత్యమ్మ, హాసిని అందరూ కూడా గబగబా పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా సత్యం అడుగుతూ ఉంటుంది, ఏంది శివయ్య, ఏంది అట్లా ఉలిక్కిపడి లేసిను, ఏందయ్యా ఎరికాక ఏమైంది అనేసి అంటూ ఉంటే ఇంకో పక్క హాసిని ఏమో, ఏం శివ ఏమైంది, ఎందుకు అలా లేసావని చెప్పేసి చేరో ఒక పక్క పట్టుకొని శివాని అడుగుతూ ఉంటారనమాట. అదేనండి అలియాస్ బాబీని. ఇంకా అప్పుడే సత్యమ్మకి కోపం వస్తూ ఉంటుంది. ఏంది శివయ్య, నువ్వు కల్లో కూడా అలా పేరు తలుచుకుంటూ లెగిస్తే ఎంత అసలు చండాలంగా ఉంది. ఇంకా నీకు 4 రోజుల్లో జానకితో పెళ్ళి, జానకిని పెళ్లి చేసుకోబోతూ వేరే అమ్మాయి పేరు తలిస్తే ఆ జానకి ఒకవేళ వినింది అనుకో, పాపం ఎలా ఉంటుంది దాని ప్రాణం. అయినా కూడా జానకితో పెళ్లికి ఒప్పుకొని నువ్వేంది పరాయి అమ్మాయి పేరు అలా తలుస్తున్నావు, అది కూడా నిద్రలోనా అని చెప్పేసి ఇంకా సత్యమ్మ కోప్పడుతూ ఉంటుంది. ఇంకో పక్క హాసిని ఏమో, కైలా అంటే ఎంత ప్రేమో శివాకి, అలాంటి శివాని కాదనుకొని ఇంకా జానకిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనే కదా అలా ఒప్పించింది అని చెప్పేసి పాపం హాసిని బాధపడిపోతూ ఉంటుందన్నమాట అలియాస్ కైలా. ఇంకా అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, ఏంది శివయ్య ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంది, అసలు నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంది, మొన్న జానకిని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మళ్ళీ ఏంది ఈరోజు ఇలాగా కలవరిస్తున్నావు అని చెప్పేసి సత్యం అంటూ ఉంటే అప్పుడే జానకి గురించి అని చెప్పేసి శివ మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట. చూడు సత్యమ్మ, జానకిని నాకు అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. అలాంటిది డాక్టర్ అమ్మ చేత నువ్వే ప్లాన్ చేసి ఒప్పించావని కూడా నాకు తెలుసు. ఇంకా డాక్టర్ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను జానకిని పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నాను. కాకపోతే నా కైలా ఎక్కడుందో ఏంటో, చిన్నప్పుడు కూడా మేమంతా కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. అలాంటి కైలాని కాదు అని చెప్పేసి ఇవాళ రోజున జానకిని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఒప్పిస్తారా? నా కల్లో కైలాగా కనపడినటువంటి నా కైలా మొహం అచ్చం డాక్టర్ అమ్మ మొహం లాగే ఉంది. కాబట్టి అందుకే నేను కలరు అనేసి గట్టిగా అరిచానే తప్ప ఇంకొక నా మనసులో ఏ ఉద్దేశం లేదు అని చెప్పేసి సత్యంకి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాసిని దగ్గరికి వెళ్ళి చెప్తూ అడుగుతూ ఉంటాడు బాబీ, చూడు డాక్టర్ అమ్మ, అచ్చం నా కల్లో కనపడ్డటువంటి నా కైలా మొహం నీ మొహం ఒకేలాగా ఉన్నాయి, అంటే ఏంటంటావు అర్థం చెప్పు అని చెప్పేసి ఇంకా డాక్టర్ అమ్మనే అడుగుతూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, చూడు శివయ్య, నువ్వును డాక్టర్ అమ్మ ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు కదా, అందుకే నీకు అలా మొహం కనపడి ఉంటుంది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీ కైలా ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమని అలాగే పెట్టేసుకొని బాధతోటి అలాగే చూసుకుంటూ ఉంటారా. ఇక్కడేమో మన డీసీపీ చక్కగా నిద్రపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి స్వరం వస్తుంది. వచ్చి నాన్న సందీప్ లేకు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పేసి సందీప్ నిద్ర మంపుతోటి స్వరమ్మకి చెప్పగానే స్వరమ్మ కూడా గుడ్ మార్నింగ్ నాన్న, ఏంటి నువ్వు లేచి త్వరగా రెడీ అవ్వాలి, ఇంకా మన ఇంటికి హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ వస్తుంది అనేసి అనగానే గబుక్కున మంచం మంచి లేచి కూర్చుంటాడనమాట. ఏంటి మన ఇంటికి హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ వస్తుందా అనేసి బెత్తరపోయి చూస్తూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటుంది స్వరమ్మ, అదేంటి సందీప్ మర్చిపోయావా, రాత్రి నీకు విషయం చెప్పాను కదా, హోమ్ మినిస్టర్ గారి కూతురు సాధన నేను చూసింది, ఇష్టపడింది, పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి వస్తామన్నారని చెప్పేసి ఈలోపే మర్చిపోతే ఎలాగా, నువ్వు గబగబా లెగిసి రెడీ అయిపోతే నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటా, ముందు లెగు నాన్న అని చెప్పేసి సందీప్ని మంచం మీద నుంచి లేపుతుందనమాట స్వరమ్మ. ఇంకా సందీప్ కూడా అమ్మ నాకు అప్పుడే వద్దని
అని చెప్తే నువ్వేంటమ్మా అనేసి సందీప్ అంటూ ఉంటే, నీకెప్పుడు ఏం కావాలో నాకు తెలుసు కదా నాన్న, నువ్వు ముందు ఇంకా వేరే మాట నువ్వు మాట్లాడొద్దు, నువ్వు త్వరగా వెళ్ళిపోయి రెడీ అవ్వు, మిగతా పనులన్నీ నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా స్వరమ్మ హడావిడి చేసేస్తూ ఉంటుందన్నమాట. కాంతమ్మ కాంతమ్మ సత్యమ్మ వచ్చిందా అనేసి పిలుస్తూ ఉంటే కాంతమ్మ గబగబా వచ్చి ఇంకా సత్యమ్మ రాలేదమ్మగారు అనేసే లోపే ఇంకా సత్యమ్మ రానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుంది, చూడు సత్యమ్మ త్వరగా రమ్మని చెప్పాను కదా, ఈరోజు మన ఇంటికి హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ వస్తుంది అనేసి అనగానే, ఏంటమ్మా మన ఇంటికి హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ వస్తుందా అనేసి సత్యమ్మ బెత్తరపోయి చూస్తూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, ఎందుకు వస్తున్నారు ఏంటి ఈ ప్రశ్నలన్నీ అడగకుండా కాంతమ్మకి ఏమేం చెయ్యాలి అవన్నీ కూడా చెప్పాను కాబట్టి కాంతమ్మ చెప్పినవన్నీ కూడా నువ్వు చెయ్యి అనేసి సత్యమ్మకి చెప్పేసి స్వరమ్మ గబగబా పని ఉందని చెప్పేసి తన అడావిడి మీద తను వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే కాంతమ్మ సత్యమ్మని అడుగుతూ ఉంటుంది, సత్యమ్మ ఏంటి ఇంత లేట్ అయింది అనగానే, ఏం లేదులే కాంతమ్మ, ఇంట్లో పని చూసుకొని వచ్చేపాటికి లేట్ అయింది. అవును కానీ అమ్మగారింటి అంత హడావిడిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ ఎందుకు వస్తుంది అనేసి సత్యమ్మ డౌట్గా కాంతమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే కాంతమ్మ చెప్తూ ఉంటుంది, మన డీసీపీ సార్కి పెళ్లి సంబంధం మాట్లాడుకోవటానికి వస్తున్నారంట, హోమ్ మినిస్టర్ గారి కూతురికి డీసీపీ సార్కి పెళ్లి చేయాలని చెప్పేసి అమ్మగారు అనగానే సత్యమ్మ కాంతమ్మ ఉందని కూడా అనుకోకుండా ఈ పెళ్లి జరిగేది లేదు ఏమీ లేదు, దానికోసం ఎందుకు అమ్మగారు అంత కంగారు పడుతున్నారు అనేసి సత్యమ్మ అనగానే కాంతమ్మ బెత్తరబోతుందనమాట. అదేంటి సత్యమ్మ అంత మాట అన్నావు, డీసీపీ సార్కి ఎందుకు పెళ్లి కాదు అమ్మాయితోటి అనగాని, అయ్యో ఏదో పరధ్యానంతో అన్నానులే కాంతమ్మ, పని కానీ అని చెప్పేసి కాంతమ్మని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా సత్యం మేము జరగని పెళ్ళికి ఎందుకు ఇన్ని ఏర్పాట్లు, ఆ డీసీపీ సార్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా పెడతాడా అని చెప్పేసి తన మనసులోని తను అనుకుంటూ, నాకెందుకులే నా పని నేను చేసుకోక అని చెప్పేసి ఇంకా సత్యమ్మ తన పని తను చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే గబగబా స్వరమ్మ, సందీప్ రెడీ అయ్యావా అనేసి సందీప్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా చూసి బెత్తరబోతుందనమాట. ఏంటి సందీప్ రెడీ అవ్వమని చెప్తే ఇంకా అలాగే ఉన్నావేంటి నాన్న, త్వరగా రెడీ అవ్వు, గబగబా హోమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ వచ్చేస్తుంది, త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి కంగారు పెడుతూ ఉంటే ఇంకా డీసీపీ ఇంకా రెడీ అవ్వడానికి కానీ వెళ్తాడు. స్వరమ్మ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాస్పిటల్లో హాసిని ఇంకా బాబీ కల్లోకి కైలా వచ్చింది ఆ మాటలన్నీ చెప్తాడు కదా, అవన్నీ తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. బాధపడిపోయి, ఒరే బాబీ నేనే కైలా అని చెప్దామని అనుకునే లోపు జానకి నిన్ను ప్రేమించటము, నిన్ను పెళ్లి చేసుకోకపోతే సత్యమ్మ జానకి చచ్చిపోతామంటాం అన్నీ ఒకేసారి జరిగాయిరా, వాళ్ళ ప్రాణాలు పోయే కంటే నా ప్రేమని చంపుకోవటం మంచిది కదా అని చెప్పేసి నీవు జానకిని పెళ్లి చేసుకోవాలి అనేసి నీ దగ్గర నుంచి మాట తీసుకున్నానరా, అసలు నిన్ను మర్చిపోయి నేను ఎలా బ్రతకగలను అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క జానకి ఏమో మరి ఆ రోజు డీసీపీ సారు బావని తీసుకొని వెళ్ళిన రోజు డాక్టర్మ్మ చెప్పింది కదా, రాత్రి 2 గంటలకి నేను శివ ఒకే రూమ్లో ఉన్నాము అనేసి, డాక్టర్మ్మ ఇలా ఎందుకు చెప్పింది అనేసి వేరేగా ఆలోచిస్తూ డాక్టర్మ్మ అలాంటిది కాదు, డాక్టర్మ్మ దేవత, బావని నాకు పెళ్లి చేయటానికి ఇంకా డాక్టర్మ్మే కదా ఒప్పించింది, అలాంటి డాక్టర్మ్మ గురించి నేను అలా మాట్లాడుకోకూడదు, ఆలోచించుకోకూడదు, చీచి అని చెప్పేసి గబగబా హాసిని దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్మ్మ ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఏం లేదు జానకి అని చెప్పేసి ఇంకా జవాబు చెప్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే జానకి అంటూ ఉంటుంది, డాక్టరమ్మ మరి అత్తయ్య పెళ్లి కార్డులు ప్రింట్ కొట్టించుకొని రమ్మంది, అందుకే వచ్చాను అనేసి అనగానే, ఏంటి జానకి అప్పుడే పెళ్లి కార్డులు ప్రింట్ కొట్టిస్తున్నారా అనేసి అనగానే, పెళ్లి కుదిరినప్పుడు కార్డులు కొట్టియాలి కదా డాక్టరమ్మ, ఏంది అట్ట మాట్లాడుతున్నావు, నాకు ఏ కలరు ఏ డిజైను అనేది సరిగ్గా అర్థం కావట్లేదు, నువ్వు నేను కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చాను అనేసి ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు హాసిని అంటూ ఉంటుంది, సరే నేను వస్తాను గబగబా రెడీ అయ్యేసిరా వెళ్దాం అని చెప్పేసి డాక్టర్ అమ్మ పాము బాధపడుతూనే చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు జానకి సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జానకి గబగబా ఇంటికైతే వెళ్తుంది. ఇంకా హాసిని ఏడుస్తూ ఉంటుందన్నమాట, ఒరే పెళ్లి కార్డులు దాకా వచ్చేసిందా అంటే ఇంకా నాకు బాబీ దూరం అయిపోయినట్టేనా, నాకు బాబీ ఇంకా దక్కడా, ఇంకా జానకికి బాబీకి పెళ్ళా అని చెప్పేసి ఇంకా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా.
ఇంకా చక్కగా అక్కడికి వచ్చేసేపటికి సందీప్ బాగా రెడీ అయిపోతాడనమాట. ఇంకా స్వరం వచ్చేసి సందీప్ వాళ్ళు బయలుదేరారంట ఇంటి దగ్గర నుంచి, ఇంకా కాసేపట్లో మన ఇంటికి వచ్చేస్తారంట నాన్న అనేసి అనగానే, అమ్మ నువ్వు హడావిడి ఆపు, అన్ని ఏర్పాట్లు సత్యమ్మ కాంతమ్మ చూసుకుంటున్నారు, నేను కూడా రెడీ అయిపోయాను కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు అని చెప్పేసి స్వరమ్మకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడనమాట సన్నీ. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుందా, ఇంకా బాబీ ఏడ్చుకుంటూ డాక్టర్ అమ్మ దగ్గరికి వస్తాడు. చూడు డాక్టర్ అమ్మ, నీకు ప్రేమ విలువ అస్సలు తెలియదు, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావే తప్ప ప్రేమ అదంతా నీకు తెలియదు కదా. నేను నా కైలాని ఎంతగానో ఇష్టపడ్డాను, నా కైలాని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను గట్టిగా ఉన్నా. కాకపోతే నువ్వు సత్యమ్మ దగ్గర మాట తీసుకొని మరీ నా గురించి ఆలోచించి ఇంకా నీ మీద ఒట్టు వేపించుకొని మరీ నన్ను పెళ్లికి ఒప్పించావు జానకితోటి. అసలు జానకిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేనే లేదు. లైఫ్లో నేను జానకిని భారీగా కూడా అంగీకరించాలని ఎక్కడ అనుకోలేదు. కాకపోతే నువ్వు చెప్పావు చూడు, జానకిని పెళ్లి చేసుకోకపోతే సత్యమ్మ చచ్చిపోద్ది, జానకి చచ్చిపోద్ది, నా ఫ్రెండ్షిప్ కూడా నీకు దూరం అయిద్దని, ఆ మాటల వల్ల నేను జానకిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంత చదువులు చదివావు, ఇన్ని ఊర్లు తిరిగావు, నీకు ప్రేమ గురించి తెలియదా డాక్టర్మ్మ? నీకు నిజంగా ప్రేమ గురించి తెలుసుంటే ఇష్టం లేని జానకిని పెళ్లి చేసుకోమని నాకెందుకు చెప్తావులే అని చెప్పేసి బావి తెగ బాధపడిపోతూ కైలాతో మాట్లాడుతూ ఉంటే హాసిని ఓ పక్క బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సందీప్ చక్కగా రెడీ అయిపోయి కిందకు వస్తాడు. ఈలోపే కార్ది హారన్ సౌండ్ వినపడిపోతుంది. అప్పుడే స్వరమ్మ, నాన్న సందీప్ హోమ్ మినిస్టర్ గారు వచ్చినట్టున్నారు, రా నాన్న వెళ్దామని చెప్పేసి గబగబా వాళ్ళకి ఎదురు వెళ్తారు. చక్కగా సాధన పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ పక్కన నడుచుకుంటూ వస్తే స్వరమ్మ సాధనను చూసి తెగ మురిసిపోతుందన్నమాట. మాకు కాబోయే కోడలు ఎంత అందంగా ఉందా అనేసి. ఇంకా సందీప్ మటుకు అలాగే చూస్తూ ఉంటే సాధన కారు దిగి సందీప్ పక్కనే నడుచుకుంటూ అందరినీ పలకరించుకుంటూ వస్తుందా. గబుక్కున కాలు స్లిప్ అయ్యి పడిపోబోతూ ఉంటే సందీప్ పట్టుకుంటాడనమాట, పడిపోనీయకుండా. ఇంకా సాధన సందీప్ మీద అలాగే పడిపోయి ఉంటుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఒక సాంగ్ అలా ప్లే అవుతుందన్నమాట. వాళ్ళిద్దరిని అలా చూస్తూ హోమ్ మినిస్టర్ గారు స్వరమ్మ తెగ సంబరపడిపోతూ ఉంటారు. అబ్బాయి కాబోయే జంట ఎంత ముచ్చటంగా ఉన్నారు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే అప్పుడే సందీప్ ఈ లోకంలోకి వచ్చి సాధనాన్ని కూడా తన మీద నుంచి లేపి ఇంకా పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటారు. స్వరమ్మ సంతోషంతో ఉంటుంది. అక్కడ బాబీ హాస్యని బాధపడిపోతూ ఉంటారు. ఇంకో పక్కేమో పెళ్ళి, అసలు ఈ పెళ్ళే కాదు కదా, వీళ్ళకి ఎందుకు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనేసి సత్యమ్మ ఆలోచనలో పడి తన పని తను చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.